నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేనైతే మంగళమూర్తి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ అయితే చేసిన హైదరాబాద్ లో ఎక్కడ దొరకని బప్పా విగ్రహాలు అయితే ఈసారి మన యాదగిరి బాయ్ చేపించిండు. లాస్ట్ ఇయర్ 15 విగ్రహాలు చేపించుండే, అన్ని యూనిక్ కాన్సెప్ట్స్ అన్నమాట. 2024 లా 35 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ గణపతి విగ్రహాలు అయితే రెడీ చేయించిండు. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఒక 30 విగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహం అయితే మీకు డీటెయిల్ గా చూపిస్తా. నాకైతే చాలా బాగా నచ్చింది. లొకేషన్ వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే మేము రివీల్ చేస్తాం. డిస్క్రిప్షన్ లో నేను యాదగిరి అన్న కాంటాక్ట్ నంబర్ అయితే పెడతాను. ప్రస్తుతానికి అయితే మనం లక్ష్మిగూడ జల్పల్లి రోడ్ లో ఉన్నాం. బట్ లొకేషన్ అనేది ఒక 15-20 డేస్ తర్వాత రివీల్ అయితే చేస్తాం. బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరు అన్నకి కాల్ చేయండి, ఏమేమి మోడల్స్ ఉన్నాయో అవన్నీ మీకైతే పిక్స్ షేర్ చేస్తారు. సో మీకు నచ్చిన విగ్రహం అయితే మీరు బుక్ చేసుకోండి. బెస్ట్ రేట్లు అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనమైతే వర్క్ షాప్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం అయితే చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే తప్పకుండా మీరైతే లాస్ట్ లో చూడాలి. థ్యాంక్ యూ గైస్. నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం మంగళమూర్తి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ లోపలికి అయితే పోతున్నాం. అండ్ వీళ్ళు గత 6 నెలల నుంచి బాగా రీసెర్చ్ చేసి మన యాదగిరి అన్న అయితే మంచి మంచి మోడల్స్ మనకైతే ఈసారి అందిస్తున్నాడు అనమాట 2024 లా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ మోడల్ చూద్దాం. వినాయకుడు వచ్చేసి మనకు కొండ పైన నిలబడి ఉన్నాడు శివుని రూపంలో. అండ్ వెనకాల మనకు జటా కూడా ఉన్నది, స్టాండింగ్ పొజిషన్. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకు పాము కూడా కనిపిస్తుంది. స్వామివారి నడుము దగ్గర ఈ గంటలు, అట్లనే ఇది ఒక చిల్లం అనమాట. సో ఇక్కడ జటా కూడా చూసుకోవచ్చు. అండ్ మెడల్ వచ్చేసి మనకు రుద్రాక్ష మాల. సో చాలా బ్యూటిఫుల్ డిజైన్. వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్టిస్ట్ అయితే ఈ విగ్రహాలు చేసిండు. సోలాపూర్ నుంచి ఆర్టిస్ట్ అనమాట. అది మేమైతే ప్రస్తుతానికి రివీల్ చెయ్యము. సెకండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఈ పర్టికులర్ విగ్రహం ఒక 2 ఏళ్ల కింద బాగా ట్రెండ్ అయింది సోషల్ మీడియాలో. మనకు మల్లన్న స్వామి, అంటే శివుని రూపంలో మల్లన్న స్వామితో పాటు వినాయకుడు. అండ్ మల్లన్న స్వామి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని గంటలు. అందరు ఒకసారి అయితే జై మల్లన్న అని టైప్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రుద్రాక్ష మాల, స్వామివారి మీసాలు, అండ్ అక్కడ పాము అండ్ గడ్డం కూడా ఎగ్జాక్ట్లీ మనకు ఫోటోలు ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే రూపంలో అయితే ఇస్తున్నాను అనమాట. సో వినాయకుడు అయితే సింపుల్గా మనకైతే కూర్చొని ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఇది సెకండ్ మోడల్. థర్డ్ వచ్చేసి మనకు కచువా, అంటే తాంబేలు మీద బ్యాలెన్సింగ్, అంటే ఒక్క కాలు మీద నిలబడైతే మనకు ఇక్కడ వినాయకుడు దర్శనం అయితే ఇస్తున్నాం అనమాట. ప్రస్తుతానికి ఓన్లీ పిఓపి వరకే నడిచింది. నెక్స్ట్ మనకు పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఫోర్త్ విగ్రహం, ఇక్కడ పాము చూసుకోవచ్చు. పెద్ద పాము, అంటే ఒక రాక్షస పాము లెక్క ఉంది. అందరూ బాహుబలి సినిమా అయితే చూసినట్టు. సేమ్ బాహుబలిలా మనకు ఎట్లయితే ప్రభాస్కి బాడీ ఉంటుందో సేమ్ అట్లనే ఇచ్చిండు. ఇక్కడ కొన్ని కట్స్ కూడా ఇచ్చిండు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆభరణాలు కూడా ఇచ్చిండు అనమాట. సో ఇక్కడ మీరు మన కోబ్రా ఏదైతే నోరు చూస్తున్నారో అది కూడా ఎగ్జాక్ట్ ఉన్నది. సో చాలా బాగుంది డిజైన్. అండ్ ఈ పర్టికులర్ కోబ్రాని, ఈ పామ్ని వధిస్తుంది అనమాట. పైన మనకు వినాయకుడు వచ్చేసి కృష్ణుని రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. చాలా బాగుంది. నెక్స్ట్ డిజైన్ అసలు నేను ఊహించలేదు. ఒంటె, అంటే క్యామెల్. సో క్యామెల్ మీద మన వినాయకుడు అయితే కూర్చొని సవారీ చేస్తున్నాడు. ఇది పక్కా మార్వాడి డిజైన్ లెక్క అయితే అనిపిస్తుంది. ఎందుకంటే స్వామివారికి పైన పగిడి, అట్లనే ఈ యొక్క పైన కుర్తా కూడా సేమ్ మార్వాడి డిజైన్లోనే ఉందన్నమాట. సో నేను మెల్లమెల్లంగా ఒక్కొక్క విగ్రహం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ చూసుకుందాం. అందరు పిల్లలు అయితే కింగ్ కాంగ్ చూసిర్రు. సో మనకి ఏదైతే ఆఫ్రికాలో పెద్ద గొరిల్లా ఉంటుందో ఆ టైప్లో అయితే ఇక్కడ కింగ్ కాంగ్ అయితే ఈసారి మన యాదగిరిపై రెడీ చేయించిండు. సో కింగ్ కాంగ్ పైన మన వినాయకుడు 4 చేయిలు ఉన్నాయి. సో వినాయకుడు అయితే స్మాల్ సైజ్లో ఉన్నాడు, బట్ కింగ్ కాంగ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ. సో ఇది ఈ పర్టికులర్ది కలరింగ్ అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అందరూ ఒకసారి జై బజరంగ్ బలి అని టైప్ చేయండి. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మన బజరంగ్ బలి. అండ్ బజరంగ్ బలి పైన వినాయకుడు వచ్చేసి రాముని రూపంలో దర్శనం ఇస్తున్నాడు, బాణం వదులుతున్నాడు. సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టాండింగ్ పొజిషన్లు ఉన్నాయి. తర్వాత మన చందామామ. సో చందామామ ఉన్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు మూన్ ఉన్నది, అంటే చందమామ ఉంది. అండ్ చందమామ పైన అయితే మన వినాయకుడు నాట్యం వేస్తున్నాడు. ఇది కూడా మంచి డిజైన్. తర్వాత పికాక్, మోర్. సో ఇక్కడ వచ్చేసి మనకు మోర్ రూపంలో అయితే ఇక్కడ మనకు ఒక పక్షి అయితే ఉందన్నమాట, మానవ రూపంలో ఒక మోర్. సో బొజ్జ కూడా చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మనకైతే ఎట్లయితే యాజ్ పర్ స్కెచ్ ఉందో అట్లనే మనకైతే ఈసారి రెడీ చేసారు. సో మోర్ పైన వినాయకుడు వచ్చేసి మనకు పగిడి ఉంది. 4 హ్యాండ్స్, బ్యూటిఫుల్ డిజైన్. తర్వాత ఇది చూడగానే నాకు ఫస్ట్ అర్థం కాలే,
సో యాదగిరి బాయ్ని అడిగితే యాక్చువల్గా ఇది వచ్చేసి ఒక క్రాబ్ అనమాట. సో క్రాబ్ అంటే అందరికీ తెలుసు. సో క్రాబ్కి సంబంధించిన చేలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మానవ రూపంలో ఒక క్రాబ్, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఎట్లయితే మనకు ఉంటుందో అదే రూపంలో అయితే ఇక్కడ చేసారు. సో దానిపైన వినాయకుడు మంచిగా బిందాస్గా అయితే కూర్చొని మనకు దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ డిజైన్ చూసుకుందాం, టైగర్. సో ఇక్కడ టైగర్ రూపంలో అయితే ఇక్కడ ఉన్నాడు అనమాట. టైగర్ పైన వినాయకుడు ఒక్క కాలు పైన అయితే మనకు దర్శనం ఇస్తుంది. ఇది కూడా ఒక యూనిక్ డిజైన్. సో మోస్ట్ ఆఫ్ ది మోడల్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి అనమాట. తర్వాత రావణాసుడు. సో ఇక్కడ స్వామివారికి వచ్చేసి రావణాసునికి వచ్చేసి 5 హెడ్స్ ఉన్నాయి, అండ్ అతను వీణ వాయిస్తుండు. వీణ పైన అయితే మనకు ఇక్కడ మన బప్ప మన వినాయకుడు వచ్చేసి శివుని రూపంలో దర్శనం ఇస్తుండు. సో ఆ డ్రెస్ చూసుకోవచ్చు. యాక్చువల్గా దీనికి మొత్తం వచ్చేసి మనకు టైగర్ పంచ టైప్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకు గంటలు అట్లనే చిల్లం. సో ఇది కూడా చాలా బాగుంది డిజైన్. అండ్ మనకు వినాయకుని తల పైన కూడా చూసుకున్నట్టయితే అక్కడ మనకు గంగాదేవి కూడా కనిపిస్తున్నది. సో చాలా డీటెయిలింగ్ ఉంది వర్క్. నెక్స్ట్ మోడల్ చూసుకుందాం. ఇక్కడ డమురుకం. సో డమురు పైన సింగిల్ లెగ్ పైన నించొని ఉన్నాడు వినాయకుడు. ఇది వచ్చేసి మన బాలాజీ రూపం అనమాట. అందరూ ఒకసారి గోవింద గోవింద అని టైప్ చేయండి. స్వామివారికి సంబంధించిన ఆభరణాలు కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఈసారి మన యాదగిరి అన్న చేపించిండు. నెక్స్ట్ చూసుకుందాం స్వాస్తిక్. సో స్వాస్తిక్ పైన నించున్న బొజ్జ గణపయ్య స్టాండింగ్ పొజిషన్. ఇది కూడా టోటల్ 4 హ్యాండ్స్ అనమాట. నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ విగ్రహం. పిల్లలైతే బాగా నచ్చుతారు. ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది, వర్షాకాలం కూడా వచ్చేసింది. సో ఇక్కడ మన భారత్ మాత అండ్ పక్కన వచ్చేసి భారత్ మాత వినాయకుడిని స్కూల్కి తీసుకెళ్తుంది. సో ఒకసారి డీటెయిలింగ్ చూసుకుందాం. స్వామివారి షూస్, సో ఎగ్జాక్ట్లీ లేస్ ఎట్లా ఉంటుందో అది కూడా మనకైతే ఇక్కడ డీటెయిలింగ్ ఇచ్చిండు. సో ఇక్కడ బెల్ట్ పైన ఉన్న బటన్స్, అట్లనే ఆ హెయిర్ స్టైల్. సో ఒక బాల గణపతి స్కూల్కి పోతున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. నెక్స్ట్ మనం సీదా స్కూల్ నుంచి అయితే ఇప్పుడు ఫారెస్ట్కి పోతున్నాం. ఇక్కడ వినాయకుడు ఒక హంటర్ రూపంలో ఉన్నాడు. అంటే అడవిలో వేటకెళ్తే ఎట్లుంటుందో ఆ రూపంలో అయితే ఉండనమాట. సో మంచి 6 ప్యాక్ బాడీ ఉన్నది. అట్లనే వెనకకు మనకు ఇవి కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మనకు మన బాణాలు అనమాట. సో ఇక్కడ బాణాలు కూడా చేసి ఇచ్చారు ఈసారి. అండ్ వినాయకునికి అయితే పగడి ఉంది, చిన్న చెవులు. ఇది కూడా ఒక యూనిక్ డిజైన్. సో మనం సెకండ్ ఎపిసోడ్లో మనం వీడియో తీస్తే చాలా మజా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్ మన సీతాఫల్. సో 3 సీతాఫల్ ఉన్నాయి. సీతాఫల్ పైన మనకు రామచిలుక ఉంది. రామచిలుక పైన మనకు రాముని రూపంలో వినాయకుడు అయితే దర్శనమిస్తున్నాడు. ఇక్కడ చిన్న బాణం కూడా ఉంది. సో బాణంతో పాటు బో కూడా వస్తుంది అనమాట. సో బో అండ్ యారో. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పైల్వాన్ గణేష్ హైదరాబాద్లో చాలా నచ్చుతారు. సో వన్ ఆఫ్ ది డిఫరెంట్ యూనిక్ విగ్రహం అంటే మన మంగళమూర్తి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో పైల్వాన్ గణేష్. సో పైన మనకు హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉన్నది, అండ్ ఆభరణాలు కూడా చాలా సింపుల్గా ఇచ్చారు అనమాట. నెక్స్ట్ మళ్ళా జై బజరంగ్ బలి. సో ఈ స్టోరీ ఏంటంటే రావణాసుని దగ్గరికి లంకకి వెళ్ళినప్పుడు హనుమంతునికి సిటిఆర్ అనమాట కూర్చోడానికి. అప్పుడు హనుమంతుడు అతని తోకనే మొత్తం చుట్టుకొని సో ఒక చైర్ లెక్క తయారు చేసుకొని అయితే ఇక్కడ పైన కూర్చొని ఉంటాడు. సో చూసుకోవచ్చు. సో హనుమాన్ రూపంలో మన గణేష్ మహారాజ్. తర్వాత వన్ మోర్ ట్రెండింగ్ మోడల్ ఈసారి కాబోతుంది 2024లో. మీరు అందరూ అనుకుంటారు ఈ ఏందబ్బాయి రౌండ్ రౌండ్ ఉన్నాయి అనేసి. సో యాక్చువల్గా వాట్సాప్ గణేష్ అనమాట. వినాయకుడు వచ్చేసి పైన కూర్చొని ఉన్నాడు. సో కింద ఇక్కడ వచ్చేసి మనకు వాట్సాప్ సింబల్ వస్తుంది. అట్లనే కింద ఏవైతే సర్కిల్స్ ఉన్నాయో అవి ఎమోజీస్ అనమాట. ఇది పిల్లలు బాగా నచ్చుతారు ఈ పర్టికులర్ మోడల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వినాయకుడు అగైన్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. చేయిలో వచ్చేసి డమురుకం, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గంట, అట్లనే ఇక్కడ చిల్లం. సో ఇది కూడా స్టాండింగ్ పొజిషన్లో అర్ధనారీశ్వర్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివుడు, రైట్ సైడ్ వచ్చేసి పార్వతీ మాత. ఇది ఒక యూనిక్ డిజైన్ అనమాట. సో ఇక్కడ మనకు శారీ కూడా ఉంది. అట్లనే ఇక్కడ వచ్చేసి మనకు పంచ టైగర్ క్లాత్లో అయితే ఉందన్నమాట. తర్వాత ఇంకొక యూనిక్ డిజైన్ గరుడ పక్షి. సో గరుడ పక్షి రూపంలో అయితే మనకి ఈసారి ఇక్కడ వినాయకుడు అయితే మన యాదగిరి బాయ్ చేయించిండు. అండ్ చాలా ఉగ్ర రూపం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ స్వామివారి తొండం కూడా చూసుకున్నట్టయితే ఇట్లా పైనకు ఉంది, అండ్ వెనకాల రెక్కలు కూడా ఉన్నాయి. కింద మీరు కాలు కూడా చూసుకోవచ్చు. సేమ్ ఎగ్జాక్ట్లీ గద్దకి ఎట్లా ఉంటుందో అదే స్టైల్ అయితే ఈసారి భయ్య చేయించిండు. తర్వాత నెక్స్ట్ డిజైన్ చూసుకుందాం. ఇక్కడ విష్ణు రూపంలో మనకైతే కింద ఉన్నాడు. చేలో కల్చం ఉన్నది, అండ్ పైన వచ్చేసి మన శేష్నాగ్,
అండ్ శేషనాగ్ పైన మన బప్ప కృష్ణుని రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. తర్వాత డిజైన్ చూసుకుందాం. ఇక్కడ ఇంకొక స్టాండింగ్ పొజిషన్ వినాయకుడు అండ్ 4 హ్యాండ్స్ అన్నమాట. సో చిన్న చెవులు ఉన్నాయి. సో ఈ అన్ని మోడల్స్కి కూడా మనకు కలరింగ్ అయిపోయిన తర్వాత బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే వస్తుంది. తర్వాత విగ్రహం చూసుకున్నట్టయితే స్వామివారు చేయిలో కొంచెం జూమ్ చేస్తాను, అక్కడ మనకు వన్స్ అగైన్ రామచిలుక ఉంది అండ్ 4 చేయిలు అనమాట. స్వామివారు వచ్చేసి ఇక్కడ రావణాసుని పైన నుంచొని ఉన్నాడు. సో రావణాసునికి సంబంధించిన బొట్టు, సో ఈ బొట్టు ప్యాటర్న్, తర్వాత ఈ మీసాలు, కొంచెం ఇక్కడ రాక్షస రూపం టైప్లో కూడా పనులు అయితే బయటకు ఇచ్చిండు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కమ్మలు, సో కమ్మలు కూడా చాలా డీటెయిలింగ్ ఇచ్చిండు. అట్లనే మనకి ఇక్కడ వెనకాల మన భారత్ మాత కూడా అట్లనే ఇచ్చిండే. ఇంకొకటి ఒక యూనిక్ కాన్సెప్ట్ ఐస్ క్రీమ్ పైన ఉన్న వినాయకుడు. సో ఇక్కడ కూడా మనకు 4 హ్యాండ్స్ ఉన్నాయి. సో బేసిక్లీ కోన్ ఐస్ క్రీమ్ పైన అయితే నించొని ఉన్నాడు వినాయకుడు. తర్వాత మన శంఖం మీద ఒక్క కాలు పైన నించొని స్టాండింగ్ పొజిషన్లో ఉన్న మన గణేష్ మహారాజ్. సో ప్రతి విగ్రహానికి అయితే ఇక్కడ మంచి ఆభరణాలు అయితే చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్వతీమాత అండ్ పార్వతీమాతకు కూడా మీరు కమ్మలు చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు, ఒక హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ టైప్ అయితే ఉందన్నమాట. అండ్ పైన వచ్చేసి మనకు కృష్ణుని రూపంలో ఉన్నాడు. ఎందుకంటే స్వామివారి కిరీటం పైన మనకు నెమలి ఈక ఉందన్నమాట, నెమలిది ఆ ఫెదర్స్. సో కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్. అండ్ సో ఇది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 30 డిఫరెంట్ మోడల్స్ అయితే ఇప్పుడు చూసుకున్నాము. ఇంకొక 5 మోడల్స్ వచ్చేటివి ఉన్నాయంట. అండ్ దాని గురించి కూడా మనం అయితే వెయిట్ చేద్దాం. సో ఇక్కడ ఒక డిజైన్ ఉంది, ఈ డిజైన్ చూసుకుందాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ డిజైన్ ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుడు చందమామ మీద కూర్చొని నాట్యం వేస్తున్నాడు. సో టోటల్ 4 హ్యాండ్స్ ఉన్నాయి అండ్ ఆ హ్యాండ్ మూమెంట్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఆభరణాలు చూసుకున్నట్టయితే ఈ ఆభరణాలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్క విగ్రహం అయితే చాలా యూనిక్గా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరైతే యాదగిరి బాయ్కి కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నేనైతే కాంటాక్ట్ నెంబర్ పెడతాను. సో అన్నతో మాట్లాడితే మీకైతే అన్ని ఫొటోస్ పంపిస్తాడు. అండ్ ఇంతకుముందు చెప్పినాను కదా భారత్ మాత, సో భారత్ మాతకి కూడా చోళలో ఏవైతే కమ్మలు ఉన్నాయో చాలా న్యాచురల్గా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను యాదగిరి బాయ్తో మాట్లాడి ఈ పర్టికులర్ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తాను. అండ్ మన సెకండ్ వ్లాగ్ వచ్చేసి సుమారు జూలై 1st or 2nd వీక్లో అయితే మేము షూట్ చేస్తాము. అప్పుడు మనం విత్ పెయింటింగ్ చూద్దాం, తర్వాత ఫైనల్ అవుట్పుట్ కూడా చూద్దాం. థ్యాంక్ యూ గైస్. సో నమస్తే ఫ్రెండ్స్, మన మంగళమూర్తి ఆర్ట్స్ వాళ్ళ ఓనర్స్తోనైతే ఉన్నాను. మన యాదగిరి బాయ్ నాకు 4 years నుంచి పరిచయం అండ్ వాళ్ళ తమ్ముడు కుమార్. సో యాదగిరి బాయ్ రామ్ జై శ్రీరామ్. నమస్తే, బాగున్నావా? సో నమస్తే కుమార్ తమ్ముడు, ఎట్లున్నావు? అంతా మంచిదేనా? సో అండ్ ఫ్రెండ్స్ 2021లో మనము చాలా ప్లేసెస్ తిరిగినాం. అప్పుడు యాదగిరి బాయ్ నాకు పరిచయం అయిండు. మంచి యూనిక్ విగ్రహాలు నాకు హైదరాబాద్లో ఫస్ట్ చూపించింది మన యాదగిరి బాయ్. గౌలిగూడలో ఉంటాడు. లాస్ట్ ఇయర్ అయితే మనం ఎన్ని చేసినాం బాయ్ విగ్రహాలు? టోటల్ 15 చేసినాం. సో ఈసారి 35 అండ్ మోడల్స్ అయితే జబర్దస్త్ ఉన్నాయి. సో ఎన్ని రోజులు పట్టింది? ఎప్పటి నుంచి మీరు రీసెర్చ్ చేస్తున్నారు? రీసెర్చ్ స్టార్ట్ 2023 వినాయక చవితి కంప్లీట్ కాగానే స్టార్ట్ చేసినాం. ఓకే, ఒక 6 months పట్టింది దగ్గర. ఓకే, సో మనకు ఫెస్టివల్ వచ్చేసి మనకు సెప్టెంబర్లో అయిపోయింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో లాస్ట్ ఇయర్ 3 నెలలు, ఈ ఇయర్ లో 4 నెలలు అనుకో, 7-8 months నుంచి. సో ఈ అన్ని విగ్రహాల వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది యాదగిరి బాయ్? ఈ వర్క్ స్టార్ట్ అయితే 3 to 4 months అయిపోయింది. 3 to 4 months. ఓకే, సో మరి పెయింటింగ్ గురించి అందరు వెయిట్ చేస్తారు. నాకైతే చాలా పర్సనల్ గా అన్ని మోడల్స్ నచ్చినాయి. సో పెయింటింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పెయింటింగ్ వర్క్ 10 to 15 days అవుతుంది. 10 to 15 days. ఓకే, కొంచెం టచ్అప్స్ ఉన్నాయి. ఓకే, టచ్అప్స్ అయిపోయి ఇంకా కొంచెం ఫినిషింగ్ ఉంది, ఇంకా పేపర్ ఉంది. ఓకే, ఒక 10 to 15 days అవుతుంది. ఓకే, సో మీరు మల్లన్న స్వామి పెట్టారు కదా 2021లో? లాస్ట్ టైం కూడా చేసిన మల్లన్న స్వామి. ఓకే, అది వెళ్ళిపోయినది, ఇంకా హైలైట్ అయ్యింది. ఓకే. సో భయ్యా ఈ రోజు వచ్చేసి 13th June. సో పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినా అనుకోండి. ఓకే, పెయింటింగ్స్ ఇంకొక 10 to 15 days మధ్యలో పెయింటింగ్ స్టార్ట్ అవుతుంది. వైట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, వైట్ తో అయితే కంటిన్యూ అయిపోతుంది. ఓకే, మరి లొకేషన్ ఎప్పుడు రివీల్ చేద్దాం? లొకేషన్ అంటే ఇప్పుడు రివీల్ చేస్తే క్రౌడ్ ఎక్కువైపోతుంది, దగ్గర మాకు వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, ఒక 10 days తర్వాత సెకండ్ ఎపిసోడ్ లో లొకేషన్ రివీల్ చేద్దాం. ఓకే. సో ఆల్ ది బెస్ట్ యాదగిరి బాయ్, మళ్ళీ కలుద్దాం మనం. తమ్ముడు ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్ మంగళమూర్తి ఆర్ట్స్లో అయితే చాలా బ్యూటిఫుల్గా యూనిక్ విగ్రహాలు ఉన్నాయి. మీరు ముంబై, పూణే, సోలాపూర్ ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మన మంగళమూర్తి ఆర్ట్స్ రావాలి. ఎస్,
సో మన లక్ష్మిగూడ జల్పల్లి ఎయిర్పోర్ట్ రోడ్ లోనే ఈ పర్టికులర్ వర్క్ షాప్ అవుతుంది. కొంచెం ఓపిక పట్టండి, మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాం. ఒక 10 to 15 days తర్వాత లొకేషన్ రివీల్ అయిపోతుంది, విత్ పెయింటింగ్ కూడా చూపిస్తాం. 2 months ముందే కలర్ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. గ్రేట్ రెడీ టు సేల్ ఉంటుంది కదా. ఓకే, సో మనకి నెక్స్ట్ మంత్ వరకు మొత్తం వర్క్ అయిపోతుంది. వర్క్ అయిపోతుంది, ఏముండదు, ఖాళీ తీసుకొని డెలివరీ ఇచ్చేసి. సో జూలై ఎండింగ్ వరకు మన వర్క్ కూడా మొత్తం అయిపోతుంది అనమాట. సో స్టే ట్యూన్ ఫర్ ది సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ మంగళ్ మూర్తి ఆర్ట్స్ బప్పా ఐడల్స్. అప్పటి వరకు నేను ఉంటాను గైస్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై బలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, మంగళ్ మూర్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై హింద్.